కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రేగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాపై అదేవిధంగా రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ మండల కేంద్రంలో ఉమ్మడి రేగొండ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాపై కాంగ్రెస్ పార్టీ నాయకులే ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. మన కేటీఆర్ ఆదేశించారు. మన మాజీ ఎమ్మెల్యే గండా రమణారెడ్డి సారు, మన జిల్లా అధ్యక్షురాలు గండా జ్యోతి గారు ఆదేశించారు. మన ఊరుకొత్తపల్లి రేగొండ ఉమ్మడి మండలాల ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎందుకు చేయడం అంటే రైతాంగానికి గ్రామాలలో చాలా బాధలు ఉన్నారు. ఎందుకంటే పంటలకు మన యూరియా అందకపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉన్నారు. అదే ఇందిరమ్మ బిల్లులు చక్కగా రాకపోవడం వల్ల మన మహిళలకు మన ఈ బతుకమ్మ చీరలు మహిళా సంఘాలకు అనడం వల్ల ఇవన్నీ ఇట్లా చేయడం వల్ల 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చకపోవడం వల్ల రైతాంగం చాలా అతలకుతలంగా చాలా రైతులు బాధపడుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామం సంబంధించిన ఒక యువ రైతును మాట్లాడుతున్నా. ఈరోజు రేగొండలో ముఖ్యంగా యూరియా కోసం ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు ధర్నా చేయడం జరుగుతుందంటే ఎవరికైనా కూడా చిన్న పిల్లగాడైనా పెద్ద పిల్లగాడైనా సకాలంలో అన్నం కానీ పాలు కానీ ఏది కానీ పెడితే ఆరోగ్యంగా ఎట్లా ఎదుగుతారో మన పంట కూడా సకాలంలో యూరియా వేయడం వలన అధిక దిగుబడి వచ్చి రైతు కళ్ళలో ఆనందం కనబడుతుంది. కానీ ఇక్కడ రైతుకు దుఃఖమే మిగులుతుంది యూరియా దొరకని పరిస్థితిలో. ఈ యూరియా గురించి కేంద్రం ఇస్తలేదు, కేంద్రం ఇస్తే మేము ఇస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. మేము కాస్త ఎంతో కొంత చదువుకున్నాం. కేసీఆర్ గతంలో ఏం చేసిండంటే అన్ సీజన్లో ఛత్తీస్గఢ్ కానీ లేదా ఇతర రాష్ట్రాలకు కానీ యూరియా పంపించే దాన్ని అన్ సీజన్లో ఇక్కడ ఫర్టిలైజర్కు సంబంధించిన వారికి డీడీలు తీసి దాన్ని అన్ సీజన్లో నిల్వ చేసి సీజన్లో వాడుకునే వ్యవస్థను తీసుకొచ్చేది. కాబట్టి మనకు సీజన్లో యూరియా అవసరం కొరత లేకుండా ముందు ప్రణాళికతో ఆ వ్యవస్థ అట్లా సాగు చేసి రైతు కళ్ళలో ఆనందం చూసిండు. ఇందిరమ్మ పేరు ఇండ్లు పెళ్లి పేరు చెప్పి గ్రామ ఇన్ని ఇండ్లు 10 ఇండ్లు వస్తే 50 ఇండ్లు అని చెప్పి ఇసుక మాఫియా చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళే ఇలా రేగొండ మండలంలో ఇలా ధర్నా చేస్తున్నారంటే కనీసం కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇసుక వ్యాపారం చేసుకుంటూ ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఈ ఎమ్మెల్యే గారు అందరినీ కాపాడుకుంటూ మన వాళ్ళకు చేసుకోమని ఇసుక దందా చేసుకోమని చెప్పి వాళ్ళను బయటకు ఒక రకంగా లోపల ఒక రకంగా ఈ ఆఫీసులను బెదిరించుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అరాచక పాలన, రౌడీ పాలన మద్దతు అందించడానికి రోజులు ప్రజలు గమనిస్తున్నారు.